హాయ్ అండి అందరికీ. ఇవాళ కొత్త ఆవకాయ ఎలా పెట్టాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఇది మానిక ముక్కలండి. మానిక తీసుకుంటే మీరు కాయల కన్నా మానిక తీసుకుంటే కొలత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది 3 మానికలు వేశాను నేను. 3 మానికలకి ఇప్పుడు ఇది సోలండి. దీనికి అరసోల ఉప్పు, అరసోల కారం, అరసోల ఆవుపిండి వేయాలండి. అంటే మానికి అరసోల ఉప్పు, అరసోల కారం, అరసోల ఆవుపిండి అండి. ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. ఒక 2 గుప్పెళ్ళు అలా తగ్గించి చివరిలో 3వ రోజు మనం మొత్తం కలిపేసి 3వ రోజు కూడా మనం కలుపుతాం కదండి. కలిపినప్పుడు కొంచెం తక్కువగా ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి. శనగలు వేసుకునే వాళ్ళు శనగలు వేసుకోండి. చిన్నులపాయ వేసుకునే వాళ్ళు పొట్టు తీసి చిన్నులపాయ వేసుకోండి. కొంచెం దంచి వేసుకుంటారు. ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. లేదు మేము ఉప్పు కారాలు ఎక్కువగా తింటాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు మానికి సోల ఆవుపిండి, సోల కారం వరకు పోసుకోండి. ఉప్పు మాత్రం అంత పోయొద్దు, ఎక్కువగా తేలుతుంది చివరికి. తర్వాత నువ్వుల నూనె అండి, ఏసుప్రాన్ పప్పు నూనె, నేను ఇదే వాడతాను. ఇది పోసేసి బాగా కలపండి. ముందుగా ఒకేసారి నూనె పోసేసుకోకండి. 3వ రోజు కొంచెం తేలుతుంది. అదంతా కొంచెం ఊరిన తర్వాత నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. అందుకని ఊరిన ముక్కలు తడిసేంత వరకు లైట్గా పొడి లేకుండా ఉండే వరకు తడిపేసి చక్కగా డబ్బాలో పెట్టేసుకోండి. 3వ రోజు మళ్ళీ బేషన్లో వేసి బాగా కలిపేసుకున్న తర్వాత నూనె ఉప్పు అడ్జస్ట్ చేసుకొని పోసుకోవచ్చండి. అప్పుడు ముక్క మునిగేంత వరకు మీరు నూనె పోసుకోండి. అప్పుడు మీకు పచ్చడి పాడవదు. ముందుగా ఏం చేస్తే జాడీలు అవి నీట్గా తుడుచుకొని తడి లేకుండా చూసుకోండి. ఇలా బకెట్లో పెట్టేసుకొని తర్వాత 3వ రోజు మాత్రం జాడీలో పెడతానండి. నేను జాడీలో పెట్టి కావాల్సినప్పుడు తీసుకుంటాం, వాసన కట్టేస్తామండి. ముందుగానే జాడీ అదెంత అంటే మళ్ళీ తీసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతారని చెప్పేసి నేను చెప్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి నూనె అవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.